హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి మీకైతే అప్డేట్గా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇమీడియట్గా అయితే తెలుస్తూ ఉంటాయి. ఈ రోజైతేనండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో అయితే కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఇప్పుడైతే చూద్దాము ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, మీకు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అని చెప్పి స్టాఫ్ అసిస్టెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయండి. ఇంకొక పోస్ట్ అయితే మేనేజర్ గ్రేడ్ లో అయితే పోస్టులు అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు చెప్పిన తర్వాత మేనేజర్ గ్రేడ్ పోస్టులో ఎన్నెన్ని ఉన్నాయో చెప్తాను. ఇప్పుడైతే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఇక్కడండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ వచ్చేసేపటికి 21/07/2021 అయితే ఉంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేపటికి 5/08/2021 అయితే ఉంది. నెక్స్ట్ అండి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ ఓసీ కేటగిరీలో జనరల్ అండి, జీ అంటే జనరల్, జెంట్స్ కాదండి. జనరల్ కేటగిరీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఉమెన్ కేటగిరీలో 6 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీ ఏ కేటగిరీలో 2 పోస్టులు, ఉమెన్లో అయితే ఏమీ లేదు. బీసీ బి కేటగిరీలో జనరల్లో 3 పోస్టులు, ఉమెన్ కేటగిరీలో 1 పోస్టు. బీసీ సి కేటగిరీలో అయితే ఏమీ లేవు. బీసీ డి కేటగిరీలో జనరల్లో 3 పోస్టులు, ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. బీసీ ఈ కేటగిరీలో జనరల్లో 2 పోస్టులు, ఉమెన్లో అయితే ఏమీ లేవు. ఎస్సీ కేటగిరీలో జనరల్లో 4, ఉమెన్ కేటగిరీలో 2 అయితే ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో జనరల్లో 2, ఉమెన్ కేటగిరీలో అయితే ఏమీ లేవు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో అయితే జనరల్లో అయితే 1 పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ టోటల్లీ అనేది జనరల్లో 25 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఉమెన్ కేటగిరీలో 10 పొజిషన్ అయితే ఉన్నాయి. టోటల్లీ 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్టాఫ్ పొజిషన్స్. సో ఫ్రెండ్స్, జీ అంటే జనరల్, మళ్ళీ చూడండి జెంట్స్ అయితే కాదు. జనరల్ కేటగిరీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ పే స్కేల్ వచ్చేసేపటికండి వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 32,854 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు యాజ్ పర్ 2021 రూల్స్ ప్రకారం. దీంతో పాటు మీకు అలవెన్సెస్, మీకు కన్వే అలవెన్సెస్, న్యూస్ పేపర్ అలవెన్సెస్, టెలిఫోన్ బిల్ రియంబర్మెంట్, మెడికల్ అలవెన్సెస్, అన్ని అలవెన్సెస్ అయితే ఉంటాయని క్లియర్గా అయితే చెప్తున్నారు ఇక్కడ పే స్కేలు స్టాఫ్ పొజిషన్స్ కి. నెక్స్ట్ మేనేజర్ పోస్టులు కూడా చూద్దామండి, దానికి పే స్కేల్ ఎంత ఉంటుందో. ఇక్కడండి మీరు కంపల్సరీ క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్స్ అయితే అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. ఇక్కడ ఏజ్ వచ్చేసేపటికండి అబౌట్ 20 ఇయర్స్ ఉండాలి, బిలో 28 ఇయర్స్ అయితే ఉండాలి. షెడ్యూల్ క్యాస్ట్ కి అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ కి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ కేటగిరీలో వరకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీ క్యాండిడేట్స్ కి 15 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికండి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. 40% ఎబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే అప్లై చేసుకోండి, ఎందుకంటే మిస్ చేసుకోదు ఈ ఆపర్చునిటీని. ఇక్కడ ప్రొఫిషియన్సీ మీకు తెలుగు అయితే వచ్చి ఉండాలండి. నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ రిక్వైర్డ్. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఈ ఫీజ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కి అయితే 500 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఉంది. జనరల్ అండ్ బీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 700 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఉంది. ఇక్కడ అండి మీకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనం ఇంపార్టెంట్ చూస్తాము. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దామండి. ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది, 100 మార్క్స్ కి అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవాలి నెగటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ అయితే ఉంది. 0.25 మార్క్స్ అనేది నెగటివ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది చూసుకోండి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు. సో మీకు వస్తేనే ఆన్సర్ అయితే పెట్టండి. ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్ 30 మార్క్స్, రీజనింగ్ 35 క్వశ్చన్ 35 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్ 35 మార్క్స్ అయితే ఉంది. టోటల్లీ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. మీరు టైం అనేది 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దామండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తాడాపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూర్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలో కూడా ఇచ్చారండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీజు, డాక్యుమెంట్ స్కాన్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, నేను అప్లై ఆన్లైన్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇవి స్టాఫ్ పొజిషన్స్ అయితే చూద్దాము, తర్వాత మేనేజర్ పొజిషన్ చూసిన తర్వాత ఫైనల్ గా మీకు ఎలా మీరు ఆన్లైన్ లింక్ ఎక్కడ ఓపెన్ చేయాలో క్లియర్ గా అయితే నేను చెప్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఫోటోగ్రఫీ సైజ్ అయితే ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఉండాలి. మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ పెన్ తో పెట్టాలి. సిగ్నేచర్ అనేది బ్లాక్ పెన్ లో పెట్టాలి. సో ఇవి సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో అయితే ఉండకూడదు. ఇవన్నీ చూసుకొని మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఏవైనా మిస్టేక్ చేస్తే ఫామ్ రిజెక్ట్ చేస్తామని క్లియర్ గా అయితే చెప్పారు. సో అందుకే ఏం మిస్టేక్ చేయకుండా 1 or 2 టైమ్స్ చిన్నగా చూసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే నెక్స్ట్ మేనేజర్ పోస్టులు అయితే చూద్దాము. ఆ మేనేజర్ పోస్టులు ఎన్ని వేకెన్సీ ఉన్నాయో క్లియర్ గా అయితే చూద్దామండి. నెక్స్ట్ నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్ కి వచ్చేసేపటికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసేపటికి 21/07/2021 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. క్లోజర్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసేపటికి August 5 వరకు అయితే ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ ది పేమెంట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫీ ఆన్లైన్ రిమిటెన్స్ ఓన్లీ త్రో చేయడానికి 5/08/2021 వరకు అయితే ఉంది. మీకు డేట్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ టెంటేటివ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2021 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. ఇవి మేనేజర్ స్కేల్ 1 గ్రేడ్ లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ పొజిషన్స్ ఇక్కడ ఓసీలో అయితే మీకైతే జీ కేటగిరీ, డబ్ల్యూ కేటగిరీ అయితే ఉందండి. జీ అంటే జనరల్ కేటగిరీ అండి. అంటే జనరల్ లో అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ అయితే వస్తారు. జనరల్ కేటగిరీ కింద అయితే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డబ్ల్యూ అంటే స్పెషల్లీ ఉమెన్ కేటగిరీ అండి. ఇది ఉమెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే 6 పొజిషన్స్ ఉన్నాయి. దీంట్లో జెంట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. జీ అంటే జెంట్స్ కాదండి, జీ అంటే జనరల్ కేటగిరీ. ఈ జనరల్ కేటగిరీల పోస్టులు ఎవరైనా అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ అనేది మనకైతే వస్తారు. ఇక్కడ బీసీఏ కేటగిరీలో జనరల్ లో 2 పొజిషన్స్, ఉమెన్స్ లో అసలు ఏమీ కేటగిరీలో జనరల్ లో 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. బీసీసీ కేటగిరీలో అసలు పొజిషన్స్ ఏమీ లేవు. బీసీడీ కేటగిరీలో జనరల్ లో 2, ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. బీసీఈ కేటగిరీలో జనరల్ అయితే 1 పోస్ట్ అయితే ఉంది. ఎస్సీ కేటగిరీలో జనరల్ లో 3 పోస్టులు, ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. ఎస్టీ కేటగిరీలో జనరల్ అయితే 1 పోస్ట్, ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. సర్వీస్ మ్యాన్ లో అయితే ఏమీ లేవండి. పీసీ కేటగిరీలో జనరల్ అయితే 1 పోస్ట్ అయితే ఉంది. టోటల్ అనేవి జనరల్ అయితే 17 పోస్టులు అయితే ఉన్నాయి. ఉమెన్ కేటగిరీలో 9 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్లీ 26 పొజిషన్స్ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఇప్పుడైతే చూద్దాము ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏమేమి ఇచ్చారో. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అండి, అప్రాక్సిమేట్లీ గ్రాస్ ఎమోల్మెంట్ అంటే ఎంత పే స్కేల్ ఉంటుందంటే నియర్లీ 60,943 యాజ్ అట్ ద జూన్ 2021 ప్లస్ వీటితో పాటు అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయని చెప్తున్నారు క్లియర్ గా అయితే. సో ఇక్కడ వచ్చేసేపటికండి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్ అయితే అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే కంపల్సరీ. ఇక్కడ ఏజ్ వచ్చేసేపటికండి బిలో 28 ఇయర్స్ అయితే ఉండాలి కంపల్సరీ. సో ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ వచ్చేసేపటికండి ట్రైబ్స్ కి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ కి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కి అయితే జనరల్ కేటగిరీలో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉంటే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికండి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. విత్ అగ్రిగేట్ 40% ఎబో మార్కులు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్ కి కంపల్సరీ. దీంతో పాటు వీళ్ళు ప్రొఫిషియన్సీ తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఉండాలండి. అంటే మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ క్యాండిడేట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు క్లియర్ గా. సో ఇక్కడ వచ్చేసేపటికండి అప్లికేషన్ ఫీజు వచ్చేసేపటికి ఎస్సీ ఎస్టీ పీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్టూడెంట్స్ కి అయితే 500 రూపీస్ అయితే ఉంది. జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ కి అయితే 700 రూపీస్ అయితే ఉంది. ఇది పేమెంట్ మీరు ఆన్లైన్ అయితే పే చేయాలి. సో మనందరం చూసేది ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అందరికి డౌట్ వస్తుంది కదా. సో ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ 100 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇక్కడ నెగటివ్ మార్కింగ్ అయితే అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 0.25 మార్క్స్ నెగటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో మనం రాంగ్ ఆన్సర్ పెడితే 0.25 మార్క్స్ తీసేస్తారు. ఆన్లైన్ టెస్ట్ మీకు ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ 35 క్వశ్చన్ 35 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్ 35 మార్క్స్ కి అయితే ఉంటుంది. టోటల్ అనేది 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్ కి అయితే ఉంటుంది. టైం అనేది మీకు 60 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. సో స్పెషలైజ్డ్ పోస్ట్ కి అయితే వాళ్ళకి ఎక్స్ట్రా 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రా 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇది ఎగ్జామ్ కూడా మీకు ఆన్లైన్ మోడ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉండొచ్చు అంటే ఇక్కడ 13 డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తాడాపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూర్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయని క్లియర్ గా అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ అప్లై ఎలా చేసుకోవాలో కూడా క్లియర్ గా అయితే ఇచ్చారండి. ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేమెంట్ ఫీ అయితే పే చేయాలి. డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అయితే చేయాలి. సో అప్లై ఆన్లైన్ వచ్చేసేపటికంటే 21/07/2021 నుంచి August 5, 2021 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయితే చేయాలి. సో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఫోటోగ్రాఫ్ అనేది సైజ్ అయితే ఉండాలి. సిగ్నేచర్ అనేది విత్ బ్లాక్ ఇంక్ పెన్ తో పెట్టాలి. సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ చూసుకొని అయితే అప్లై చేసుకోండి. ఏవైనా మిస్టేక్ చేస్తే వాళ్ళ ఫామ్ అయితే రిజెక్ట్
అయితే చేస్తారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ గా చెప్పారండి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇచ్చారు, అది కూడా వైట్ బ్లూ ఇంక్ పెన్ తో పెట్టచ్చు. మీరు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఉంది, దాన్ని అయితే ఫిల్ చేయాలి. మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్ తో అయితే ఫిల్ అయితే చేయాలి. సిగ్నేచర్ ఆన్ ది క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అండి. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో అయితే పెట్టకూడదు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా వైట్ పేపర్ మీద విత్ బ్లాక్ ఇంక్ పెన్ తోనే రాయాలని క్లియర్ గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ షుడ్ బి ప్రాపర్లీ స్కాన్ అయితే చేయాలి. సో ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇచ్చారుగా, ఆ టెక్స్ట్ అనేది మీరైతే రాయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీన్ని ఎలా అప్లై చేయాలంటే మీరు ఇక్కడికి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార కోఆపరేటివ్ బ్యాంక్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మీకు రైట్ సైడ్ కనపడుతుంది. ఇక్కడ మీకు 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ పోస్ట్ అయితే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్టే మీకు న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. బేసిక్ ఇన్ఫో, ఫోటో ఆన్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ పేమెంట్. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరైతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే సక్సెస్ఫుల్ గా అవుతుంది. సో ఫ్రెండ్స్, అప్లై చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేయొద్దు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా అయితే ఇచ్చారు. మీరు సిగ్నేచర్ బ్లాక్ పెన్ లోనే అక్కడ ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ కూడా మీరు బ్లాక్ ఇంక్ పెన్ తోనే రాయమని చెప్తున్నారు. సిగ్నేచర్ కూడా క్యాపిటల్ లెటర్స్ లో రాయొద్దు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని ఒకసారి మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే అన్నెసరీగా మనం మిస్టేక్ చేస్తే ఫామ్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో అందుకే ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పినట్టే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు జాబ్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, మీకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ ఏమన్నా ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. మీరేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే పెట్టండి, నేను డెఫినెట్ గా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.